విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్ల్లో 548 రన్స్ కొట్టాడు కదా. సో దీంట్లో చూసుకుంటే మొత్తం 7 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. అయితే మరి ఇంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఒక 2 రికార్డులు విరాట్ కోహ్లీని ఊరిస్తూ ఉన్నాయి ఈరోజు మ్యాచ్లో, ఇది ఎల్ఎస్డితో జరిగే మ్యాచ్లో. మరి ఆ 2 రికార్డులు ఏంటంటే, విరాట్ కోహ్లీ గనక ఇంకొక 24 రన్స్ కొట్టాడంటే ఈరోజు ఎల్ఎస్డి మీద, ఆర్సీబీ తరఫున అత్యధిక స్కోర్ కొట్టిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచే ఛాన్స్ ఉంది, అది కూడా 9000 రన్స్తో. దాని తర్వాత వచ్చేసరికి ఇంకో రికార్డ్ ఏంటంటే, మనకి ఐపీఎల్ చరిత్ర మొత్తంలో కూడా చూసుకుంటే అత్యధిక హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే అది డేవిడ్ వార్నర్. 62 హాఫ్ సెంచరీ చేశాడు ఇప్పటి వరకు. విరాట్ కోహ్లీ కూడా ప్రజెంట్ 62 హాఫ్ సెంచరీతోనే ఉన్నాడు. కానీ ఈరోజు మ్యాచ్లో గనక ఆ 24కి ఇంకొక 26 యాడ్ చేసుకుంటే హాఫ్ సెంచరీ అయిపోయింది. ఆ హాఫ్ సెంచరీ కనుక కొట్టాడు అంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచే రోజైతే ఈరోజు రాబోతుంది. సో మరి ఈరోజు మ్యాచ్లో 50 కొడతాడా లేదా, దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.